విజయవాడలో జెన్సీ విత్ లోకేష్ పేరుతో విద్యార్థి సంఘాలు భారీ ర్యాలీ చేపట్టారు. డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాల్ని ఖండిస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ర్యాలీపై మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మి అందిస్తారు. ఈ రోజు విజయవాడలో తెలుగునాడు ఆధ్వర్యంలో అయితే మహా ర్యాలీ కార్యక్రమం విద్యార్థులంతా కూడా చేపట్టడం జరిగింది. దీనిలో వందలాది మంది విద్యార్థులు అయితే పాల్గొన్నారు. డిఎస్సీలో అవకతవకలు జరిగినాయి అని చెప్పి ఏదైతే వైసీపీ రాద్ధాంతం చేస్తుందో దానిని ఖండిస్తూ జెన్సీ విత్ లోకేష్ ఈ రోజు కూటమి పాలనలో 2 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ఒక సమర్థవంతమైనటువంటి పాలనలో మరి లోకేష్ గారి నాయకత్వంలో జెన్సీ అంతా కూడా సంతోషంగా ఉంది. బడులు బాగుపడ్డాయి, పెట్టుబడులు పరిశ్రమలు వరదలాగా ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయనే ఉద్దేశంతో ఈరోజు టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మరి విజయవాడలో జెన్సీ విత్ లోకేష్ అనే కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరుగుతాం. చెప్పండి, ఈరోజు వైసీపీ వాళ్ళంతా కూడా జంజీ వారు అన్నారు. ఎక్కడ చేశారు వారు? ఎవరున్నారు వారు పక్కన జంజీ? ఈరోజు రాష్ట్రంలో జంజీలంతా కూడా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా రాష్ట్రంలో అభివృద్ధి పథకాల మీద నడుస్తూ ఉన్నారు. ఈరోజు విద్యార్థులకి అనేక ఫలితాలు ఇస్తా ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో నిరుద్యోగ ఆంధ్రప్రదేశ్ని ఉద్యోగాల ఆంధ్రప్రదేశ్గా మార్చిన ఘనత నారా లోకేష్ గారిది. ఈరోజు రాష్ట్రంలో ప్రతి చోట కూడా ఈరోజు రాష్ట్రంలో ఇచ్చిన మాట ప్రకారం 16,347 ఉద్యోగాలు ఇచ్చారు. దాన్ని దిగ్విజయంగా కూడా పూర్తి చేసి ఈరోజు నిరుపేదలైన మధ్యతరగతి నిరుద్యోగులందరికీ కూడా ఉపాధి అవకాశం కల్పించిన ఘనత నారా లోకేష్ కి. దాని సందర్భంగానే ఈరోజు జెన్సీ విత్ లోకేష్ అనే కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవాడలో నిర్వహిస్తా ఉన్నాం. మేడం, లోకేష్ గారు ఇచ్చిన తల్లికి వందనం ఇచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ర్యాలీ కొనసాగిస్తున్నామని లోకేష్ గారు, చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కృతజ్ఞతలు. చెప్పండి, మొత్తం చూడొచ్చు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వందలాది మంది విద్యార్థులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిస్థితి మనం చూస్తున్నాము. డిఎస్సిలో ఏదైతే అవకతవకలు జరిగాయని చెప్తున్నారో అదంతా కూడా అవాస్తవం అని చెప్పైతే వీళ్ళంతా కూడా చెప్తూ ఉన్నారు. డిఎస్సి నియామకాలంతా కూడా అత్యంత పారదర్శకంగా నిర్వహించారని కూడా చెప్తూ ఉన్న పరిస్థితి చూడొచ్చు. విద్యార్థులు, వందలాది మంది విద్యార్థులు అయితే